హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నాకు చిన్న మినీ గార్డెన్ లాగా ఉంది. మరి గార్డెన్ ఏం కాదండి, జస్ట్ అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ప్లాంట్స్ పెట్టుకున్నాను కొన్ని. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది షో ప్లాంట్ అనమాట. సో ఇది బాల్కనీలో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తులసి పెట్టుకున్నాను ఇలా. సో అది బాగా పెద్దగా వచ్చేసింది, సో నేనే కట్ చేసేసాను. ఇప్పుడు ఇది చిన్నగా కనిపిస్తుంది కొంచెం, బట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్, దీనికి ఫ్లవర్స్ అయితే చాలా చాలా వచ్చేస్తాయి అండ్ డైలీ గ్రోయింగ్ అనమాట. నేను మోస్ట్లీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను, విచ్ విల్ గివ్ అస్ ఫ్లవర్స్ ఇన్ ఎవ్రీ సీజన్. సో సీజనల్ ప్లాంట్స్ అయితే మోస్ట్లీ పెట్టను. అండ్ ఇది రోజ్ అనమాట. సో ప్రస్తుతానికి ఫ్లవర్స్ లేవు, బట్ రోజ్ ఫ్లవర్ చాలా బాగా వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది షో ప్లాంట్, మళ్ళీ చాలా గుచ్చులుగా బాగా వస్తుంది. ఇది పైకి వచ్చేసాక కూడా లోపల చిన్న చిన్నగా లీవ్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో మనం కుండీ పెద్దగా పెడితే పెద్దగా వస్తుంది. సో సేమ్ ప్లాంట్ నేను చిన్న దాంట్లో పెట్టాను. సో ఇది చూడండి ఇది ఎలా వచ్చిందో. సో అంతగా రాదనమాట చిన్న దాంట్లో అయితే, పెద్ద దాంట్లో అయితే బాగా వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చక్రం ఫ్లవర్ అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఫ్లవర్స్ లేవు కానీ ఫుల్ ఆకులు అయితే ఉన్నాయి. నేను జస్ట్ నిన్ననే కొన్ని ఫ్లవర్స్ కట్ చేసేసాను. తర్వాత ఇది కూడా ఒక ఫ్లవర్స్ ప్లాంట్, బట్ ప్రస్తుతం ఫ్లవర్స్ లేవు. అండ్ ఇది కరివేపాకు, ఇది ఒకటి ఫస్టే ఉండింది, దీనికి చాలా ఆకులు వచ్చేస్తాయి, 1 వీక్లో ఫుల్ గ్రో అవుతాయి. ఇది కొత్తది తీసుకొచ్చి పెట్టాను అనమాట. చూడాలి ఇప్పుడు ఇది ఎలా గ్రో అవుతుంది అనేది. ఇది ఇంకొక షో ప్లాంట్, చాలా బాగుంది కలర్ అయితే. సో సేమ్ నేను దీంట్లో పెట్టాను, కొంచెం క్రియేటివ్గా ట్రై చేశాను అనమాట. ఇది మనీ ప్లాంట్, ఇవి పెద్ద పెద్ద ఆకులు, ఇంత చిన్న చిన్నవి చాలా ఉన్నాయి నా దగ్గర. ఇది పెద్దవి ఎలా వస్తుందో చూద్దామని అయితే ఇది ఆల్రెడీ ఉన్న ప్లాంట్ ఉన్న దాంట్లోనే పెట్టేశాను. ఇది ఇంకొక చిన్న షో ప్లాంట్ అనమాట. సో ఈ ప్లాంట్ ఏంటి అంటే మొగ్గ అంటారు కదా, మల్లె అని, అది చిన్నవి. ఇది చాలా వేరులాగా వస్తుంది, ఇటు ఉన్నాయి. ఇది బయటికి వేసేసాను. సో ఇది ఇంకొక కలర్ మనీ ప్లాంట్లో, లైట్ గ్రీన్ కలర్, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇంకొక మనీ ప్లాంట్, ఇది చిన్నవి అనమాట. ఇది పెద్దది, ఇది చిన్నది. అండ్ ఇది మొగ్గలు చాలా బాగా వస్తాయి, దీని ఫ్లవర్స్ కూడా స్మెల్ చాలా బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి లేవు. ఇది ఇంకొక ప్లాంట్, దీనికి వద్దన్నా కూడా బాగా ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి, చాలా బాగుంది. డైలీ ఫ్లవర్స్ వస్తాయి, వైట్ ఫ్లవర్స్. అండ్ ఇది మందారం అంటారు కదా, అదనమాట, పెద్దగా వచ్చింది బాగా. ఇది డైలీ ఫ్లవర్ కట్ చేయకపోతే ఫ్లవర్ క్లోజ్ అయిపోయి పడిపోతుంది. సో నేనైతే దీని ఫ్లవర్ కట్ చేసేసాను. అండ్ ఇంకోటి ఇది ఒక షో ప్లాంట్, చాలా బాగుంటుంది, దీన్ని హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ప్రొవిజన్ లేక నేను హ్యాంగ్ చేయలేదు, కానీ దీనికి ఇలా వచ్చేస్తుంది అనమాట, ఇంత పెద్దగా. సో దీన్ని హ్యాంగ్ చేస్తే మాత్రం లుక్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇది ఇంకొక మనీ ప్లాంట్. సో తీగల్ని నేను ఇంకా కట్టలేదు, సో వస్తున్నాయి కదా, వచ్చాక ఒకసారి కడదామని వదిలేసాను. ఇది ఇంకొక షో ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ ప్లాంట్, దీని మొగ్గ అయితే ఉంది, చాలా బాగా వస్తుంది, లేయర్స్ లాగా. సో దీని ఫ్లవర్స్ నేను ఇంతకుముందు ఫొటోస్ తీశాను, అవి నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మొగ్గలే ఉన్నాయి, ఫ్లవర్స్ నేను కట్ చేసేసాను, కానీ చాలా బాగుంటాయి అండ్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ ఫ్లవర్ని ఏమంటారో నాకు తెలీదు, కానీ చాలా బాగుంటుంది ఫ్లవర్ మాత్రం. లైట్ పింక్ కలర్లో వస్తాయి. ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ రోజ్ లాగా, ఇది కూడా చాలా వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 ఫ్లవర్స్ ఉన్నాయి, దీని లేయర్స్ కూడా బాగా వస్తాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్లవర్. అండ్ ఇవి ఎవ్రీ సీజన్లో వస్తున్నాయి ఇవైతే. అండ్ ఇది అలోవెరా. సో ఇది కూడా అసలు ఏమీ కేర్ తీసుకోకుండానే చాలా బాగా వచ్చేస్తుంది.
అండ్ ఇక్కడ ఒక తులసి ఉంది అనమాట. దీన్ని నేను ఏం చేయలేదు, యాక్చువల్లీ ఆల్రెడీ పడుంది కుండి. నేను జస్ట్ వాటర్ వేస్తే ఇలా గుచ్చు గుచ్చుగా వచ్చేసింది తులసి, చాలా బాగుంది. పక్కన ఇంకొక చిన్న అలోవీరాది ఉందన్నమాట, అలోవీరా ప్లాంట్. సో దీని లోపల ఏవో ప్లాంట్స్ చాలా వచ్చేస్తున్నాయి, దీన్ని కట్ చేస్తూ ఉంటాను అప్పటికి నేను. ఇక్కడ ఈ లైన్లో ఒక చూపించడం మర్చిపోయాను. సో దీన్ని కనకాంబరం అంటారు. దీంట్లో ఆరెంజ్ అండ్ లైట్ ఎల్లో కలర్ వస్తుంది, ఇది ఆరెంజ్ అనమాట. చిన్న కుండీలతో పెట్టుకున్నాను. ఇది ఇంకొక మనీ ప్లాంట్ అనమాట. ఇది ఇండోర్లో పెట్టేశాను, ఇంట్లో పెట్టాను. సో చాలా బాగా వచ్చింది ఇది కూడా, జస్ట్ షో లాగా నేను హాల్లో పెట్టుకున్నాను దీన్ని. ఇది ఇంకొకటి లాస్ట్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. ఇది డోర్ ఎంట్రన్స్లో పెట్టాను అనమాట. దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. సో నా ప్లాంట్ గ్రోత్కి సీక్రెట్ ఏంటంటే, ఇది నేను ఫర్టిలైజర్ మీల్ తీసుకొస్తూ ఉంటాను అనమాట, ప్యాకెట్ 2 kgsది. సో ఇది మొన్న మేము లులు మాల్ వెళ్ళినప్పుడు ట్రై చేసాము, ఇది కొత్తగా ఉంది, ఎలా ఉందో చూద్దామని చెప్పి. సో ఇది నేను ఒక 15 daysకి ఒకసారి వేస్తూ ఉంటాను. ఇట్స్ గుడ్ ఫర్ క్రాప్స్ అనమాట, క్రాప్ ఫుడ్ లాగా. సో దిస్ ఈజ్ మై మినీ గార్డెన్. సో ఐ లవ్ ప్లాంట్స్ అనమాట చాలా. సో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను ఇలా. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.